హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సింపుల్‌గా కాకరకాయ ఫ్రైని ఈ విధంగా చేసుకొని చూడండి. అన్నంలోకి చాలా బావుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ కాకరకాయ ఫ్రైని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఫ్రై చేసుకోవడానికి నేను 300 గ్రాముల చిన్న కాకరకాయలు తీసుకున్నానండి. వీటికి బదులుగా పెద్ద సైజులో ఉండే కాకరకాయలను కూడా తీసుకొని 3 ఇంచుల వరకు సైజు ఉండేలాగా కట్ చేసుకొని ఇలా లైట్‌గా పీల్ చేసుకుంటే సరిపోతుంది. కాకరకాయలని శుభ్రంగా కడిగిన తర్వాత పూర్తిగా తడి ఆరిన తర్వాత ఇలా పొట్టు తీసుకొని కట్ చేసుకోండి. కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ కాకరకాయలని గుత్తి వంకాయ కూర కోసం గుత్తి వంకాయకి ఎలా అయితే ఘాట్లు పెట్టుకుంటామో అదే విధంగా వీటికి కూడా పెట్టుకోవాలండి. ముదురు విత్తనాలు ఏమన్నా ఉంటే వాటిని తీసేసుకోండి. విత్తనాలు లేతగా ఉంటే ఉంచేసుకోవచ్చు. ఇలా కాకరకాయలన్నిటికి కూడా ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. చేదు తినలేని వాళ్ళు ఈ కాకరకాయల పైన అర స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టిన తర్వాత గట్టిగా పిండేస్తే అందులోని రసం అంతా బయటకు వస్తుందండి. అలా చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో ఆ ప్రాసెస్ ఏమీ చేయట్లేదండి. డైరెక్ట్గానే ఫ్రై చేస్తున్నాను. మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. కారం మీ టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు. కారానికి బదులుగా 10 లేదా 12 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, 10, 12 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయలను వేయించుకోవడానికి బాణీలోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకొని అందులోనే అర స్పూన్ పసుపు, అర స్పూన్ ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు అంతా కూడా కాకరకాయ ముక్కలకి బాగా కోట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఈ కాకరకాయలన్నిటిని కూడా ఒక సైడు 2 నిమిషాలు వేయించుకోవాలి. ఒక సైడు 2 నిమిషాలు వేగిన తర్వాత ఈ కాకరకాయలని మరొక వైపుకు తిప్పుకొని మరొక 2 నిమిషాలు వేయించుకోవాలండి. మూత పెట్టుకొని వేయించుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా కాకరకాయలన్నిటిని కూడా అన్ని వైపులకు తిప్పుకుంటూ 2 లేదా 3 నిమిషాలు చొప్పున వేయించుకుంటే కాకరకాయలు చక్కగా ఫ్రై అవుతాయండి. 10, 12 నిమిషాలకి ఇలా కాకరకాయలన్నీ కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ప్రెస్ చేసుకుంటూ మరొక 2 నిమిషాలు మూత లేకుండా వేగనివ్వాలి. బాగా క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు మరొక 4-5 నిమిషాలు మూత లేకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ వేయించుకుంటే క్రిస్పీగా వేగుతాయండి. ఇలా కాకరకాయలన్నిటిని కూడా చక్కగా వేగిన తర్వాత బాండిల్లో ఒక సైడు చెప్పుకొని రెండవ వైపుకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకొని ఈ కారాన్ని 1 నిమిషం కొంచెం పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలండి. కారం కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత కాకరకాయల్లో మిక్స్ చేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత లేకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. 5 నిమిషాలు వేయించుకోవడం వల్ల కాకరకాయలకి కారం బాగా పడుతుందండి. కారంలోని పచ్చిదనం కూడా పోయి టేస్ట్ బాగుంటుంది. కాకరకాయ ఫ్రై రెడీ అండి. బయట పెట్టుకుంటే 3 లేదా 4 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 8 నుండి 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.